Hello students, welcome to my channel. Today we will see our third chapter, simple equations. Okay, the name contains simple. పేర్లోనే సింపుల్ ఉంది కదా. సో ఈ చాప్టర్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది పిల్లలు. చూద్దాం మనం. సో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే మీరు కొన్ని సండే బుక్స్, ఈనాడు బుక్స్ వాటిల్లో చిన్న చిన్న పజిల్స్ మీరు చదివి ఉంటారు కదా. సో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ ఇద్దరిని ఒక పర్సన్ ఏ అని ఒక పర్సన్ బి అని అనుకుంటే, సో ఏ అనే పర్సన్ బితో మాట్లాడుతున్నాడు. నీ మనసులో ఒక నంబర్ గురించి అనుకో, దానికి 2 యాడ్ చేయి అండ్ 3తో మల్టిప్లై చేయి, దెన్ రిజల్ట్ ఎంత వచ్చిందో చెప్పు, నువ్వు అనుకునే నంబర్ నేను చెప్తాను అని. ఇలాంటి పజిల్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదివే ఉండొచ్చు. సో అవి ఎలా సాల్వ్ చేస్తారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏ అనే పర్సన్ బితో చెప్తున్నాడు, తన మనసులో ఒక నంబర్ అనుకోమని చెప్తున్నాడు. ఓకే, సో ఒక నంబర్ అని అనుకున్నాక ఎంత యాడ్ చేయమంటున్నారు, 2 యాడ్ చేయమంటున్నారు. 2 యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని మొత్తాన్ని మరలా 3తో మల్టిప్లై చేయమంటున్నారు. ఓకే, సో వచ్చిన ఆన్సర్ని చెప్పమంటున్నారు. సో ఇక్కడ బి చెప్పాడు, నాకు వచ్చిన ఆన్సర్ 27 అని చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత బి ఏం చెప్పాడు, నాకు వచ్చిన ఆన్సర్ 27 అని చెప్పాడు. సో వెంటనే ఏ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నీ మనసులో అనుకున్న నంబర్ ఏంటి అంటే 7 అని చెప్పేశాడు. ఓకే, సో 7 అని చెప్పాడు. హౌ, ఎలా చెప్పాడు అంటే, ఫస్ట్ ఏ తన మనసులో ఒక నంబర్ అనుకోమన్నప్పుడు ఏమనుకుంటున్నాడో తెలియదు కదా. సో ఫస్ట్ ఎక్స్ అని అనుకున్నాం. ఏదైనా నెంబర్ మనకి తెలియకపోతే ఎక్స్ అని అనుకుంటాం కదా. సో ఈ ఎక్స్కి 2ని కలపమంటున్నారు, కలిపాము. అండ్ నెక్స్ట్ 3తో మల్టిప్లై చేయమంటున్నాడు కదా. సో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది అని చెప్తున్నాడు, 27 వచ్చింది అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇందులో ఉన్న నెంబర్ని ఇటువైపు పంపిస్తే 3 అవుతుంది, 3 9s. సో x plus 2 is equal. So we want to find out that number, right? So x, so ఇక్కడ ప్లస్లో ఉన్న నెంబర్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, అండ్ 9 minus 2 7. So x is equal to 7. Like that A told the answer 7. Okay, so simple equations ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఈ ఫామ్లో ఉన్న వాటిని మనము సింపుల్ ఈక్వేషన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో విల్ సీ ఫస్ట్ వాట్ ఈస్ ఈక్వేషన్. ఓకే, వాట్ ఈస్ ఈక్వేషన్ మీన్స్ హియర్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఈస్ దేర్, నో, అండ్ దిస్ ఈస్ ఎ సెంటెన్స్. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? x, 2 is added to x and multiplied with 3, then it is equals to 27. That means an open sentence containing is equal to symbol is called equation. Okay, an open sentence containing is equal to symbol is called equation. Okay, so in this chapter you are going to learn what is simple equation and you are able to solve some simple equations. Okay, and you will express simple equations into verbal form and verbal form to simple equations. Okay, and some daily life situations also you can solve by using these simple equations. Okay, so before entering into this chapter you have to keep 2 main points here. Okay, so basically when you are in the school you will be like very disciplined student, right? But when you come to home you will be just normal chill type, right? అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు కదా. సో అన్ని చోట్ల ఒకేలా ఉండరు కదా. సో నంబర్స్ కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ, సో ఇఫ్ యూ జస్ట్ మీరు ఈ ఈజ్ ఈక్వల్ టు దగ్గర నిలబడి ఉన్నారు అంటే, ఇఫ్ యూ స్టాండ్ అట్ ఈక్వల్ టు సైన్, so this is your left hand side, right? So this side is called LHS. LHS means left
hand side. Okay, and this is your right hand side means RHS. Okay, right hand side. RHS means right hand side. సో నంబర్స్ కూడా ఏమవుతాయి, మీరు ఎలా అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా స్కూల్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారో నంబర్స్ కూడా ఈ ఈజ్ ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి అండ్ ఆర్హెచ్ఎస్కి వచ్చినప్పుడు ఒకలాగా మారిపోతాయి. ఓకే, సో ఇక్కడ ప్లస్లో ఉంటే ఒక నంబర్ ఇటువైపు మనం తీసుకొచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజిషన్, ట్రాన్స్పోజ్ చేయడం అని అంటారు. సో ఎప్పుడైతే ప్లస్లో ఉన్న నెంబర్ ఇటువైపు వస్తుందో దట్ ఈస్ మైనస్. ఓకే, సో అంటే ఇక్కడ ప్లస్ కాస్త ఎలా మారిపోయింది, ప్లస్లో ఉన్న నెంబర్ ఏమైపోయింది, మైనస్ అయిపోయింది. ఓకే, అండ్ ఒకవేళ మైనస్లో ఉంటే మనం ఎల్హెచ్ఎస్లో మైనస్లో ఉన్న నెంబర్ని ఆర్హెచ్ఎస్కి తీసుకొచ్చినప్పుడు ప్లస్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ అండ్ మైనస్, ప్లస్లో ఉంటే మైనస్ అవుతుంది, మైనస్లో ఉంటే ప్లస్ అవుతుంది. అవి రెండు మారుతూ ఉంటాయి when we transpose from one side to other side. So ఇలా ఉంది కదా ఈక్వేషన్. సో when this -2 came to LHS, again this will become plus. ఓకే, సో RHSలో మైనస్లో ఉన్న LHSలో మైనస్లో ఉన్న అనదర్ సైడ్ వెళ్ళినప్పుడు ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ if I wrote like this, 2x is equal to 4. 2x means actual meaning 2 into x. ఓకే, సో ఇక్కడ ఇంటూలో ఉన్న నంబర్ మనకి ఆర్హెచ్ఎస్ వైపుకి తీసుకొని వచ్చినప్పుడు అసలు ఎందుకు తీసుకొని రావాలి అంటే ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసమని. సో ఇలా తీసుకొచ్చినప్పుడు డివిజన్ అవుతుంది. ఓకే, సో ఎల్హెచ్ఎస్లో మల్టిప్లికేషన్లో ఉన్న నంబరు ఆర్హెచ్ఎస్కి వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకే, అండ్ సిమిలర్లీ ఇఫ్ ఒకవేళ డివిజన్లో ఉంది అని అంటే సో ఇలా x/2 ఈక్వల్స్ టు 4 అని, దట్ మీన్స్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డివిజన్లో ఉన్న నెంబర్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్లోకి వస్తుంది. ఓకే, సో మల్టిప్లికేషన్ డివిజన్గా మారుతుంది అండ్ డివిజన్ కూడా మల్టిప్లికేషన్గా మారుతుంది. ఏమంటారు, ఇంటర్చేంజ్ అవుతున్నాయి చూడండి, ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా. సో లైక్ దట్ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, అగైన్ డివిజన్ ఇంటూ అవుతుంది. సో వీటిని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో హియర్ one equation I wrote, x plus 1 is equal to 2. Now I am adding 2 on both sides. Now it is x plus 3 is equal to 4. Okay, so now these both are equal. Okay, so that means if any number is added, if a same number is added on both sides, then there is no change in equation. Similarly, if we subtracted same number on both sides, then also there is no change in the equation. Okay, and if we multiply with the same number on both sides, then also the equation won't change. And even after division with the same number on both sides, then also the equation won't change. Okay, so now we will see what is solution of the equation in this introduction. So what is solution means, if I wrote an equation like this, okay, x plus 1 equals to 4. x ప్లేస్లో ఏ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 వస్తుంది, 3 కదా. సో 3 plus 1 is equal to 4. 3 plus 1, 4 equals to 4. That means left hand side is equal to right hand side. LHS is equal to RHS. So now the solution of this equation is 3. Okay, so what is the solution? ఏ నెంబర్ని అయితే మనం x ప్లేస్లో రాసామో దాన్నే మనం సొల్యూషన్ అని అంటాం. సో క్లియర్గా చెప్పాలి అంటే the value of the variable for which equation becomes true is called solution or root of the equation. Solution or
root of the equation. Okay, the value of the variable for which equation becomes true. True means LHS and RHS should be equal. That is called solution of the equation. So, sum of 5 times of x and 3 is 28. So, 5 times of x. Here, times of అని వచ్చినప్పుడు multiplication చేయాలి. How many times? 5 times. So, 5 into x, 5x. 5 into x, 5x. And sum of 5 times of x and 3. Okay, that means 3 is added to 5x. By adding 3, this will become 5x plus 3. Okay, now five x plus 3 is equal to 28. This is the simple equation. Second one, taking away 7 from p gives 21. Okay, so problem ఇప్పుడు బాగా చదవాలి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తాయి, బట్ యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయితే కాకూడదు. చాలా ఈజీ. టేకింగ్ అవే 7 ఫ్రమ్ p gives 21. ఫ్రమ్ p దేంట్లోంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలి? ఫ్రమ్ p. సో p నుండి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి? 7. టేకింగ్ అవే మీన్స్ సబ్ట్రాక్షన్. సో p minus 7 equals to 27. Taking away 7 from p is equal to 21. Okay, and our third one. So third one, if you add 1/3 to m, then you get 25. Okay, addition means plus. So 1/3 means 1/3, and we are adding 1/3 to m. The result will be 25. 1/3 plus m is equal to 25. That's it. Okay, or you can write m plus 1/3 is equal to 25. Okay, next our fourth one, sum of angles x plus 20 is a straight angle. Okay, so x and x plus 20 ని సమ్ చేస్తే స్ట్రైట్ యాంగిల్ వస్తుందంట. వాట్ ఈస్ స్ట్రైట్ యాంగిల్? ఓకే, 180 ఈజ్ ద స్ట్రైట్ యాంగిల్. ఇన్ ద క్లాక్ 6 o'clock అయినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా, సో దట్ ఈస్ స్ట్రైట్ యాంగిల్ 180 degrees. ఓకే, సో x plus x 2x, సేమ్ 1 pen plus 1 pen 2 pens. సో అలాగే x plus x 2x plus 20 is equal to 180. So just we are writing the equation. Fifth one, perimeter of a rectangle whose length is 2 centimeters more than its width is 16 centimeters. Okay, so first here length is 2 centimeters more than its width. అంటే length ని width తోటి కంపేర్ చేస్తున్నారు. length width కన్నా 2 centimeters ఎక్కువ అని. సో ఫస్ట్ width ఎంతో మనకి తెలియదు కదా, సో లెట్ width of rectangle is equal to x. say x అనుకుంటున్నాం మనం. ఓకే, సో దెన్ వాట్ ఈస్ లెంత్? లెంత్ width కన్నా ఎంత ఎక్కువగా ఉంది? 2 centimeters more than. So more means at. It is the length. Okay, now what is the formula for perimeter of rectangle? Perimeter of rectangle formula 2 into L plus B. Okay, so here perimeter how much they gave? 16 centimeters. So 2 into L length x plus 2 plus B x is equal to 16 centimeters. Okay, so 2 into x plus x 2x plus 2 is equal to 16 centimeters.
సో ఇన్ అవర్ ఫస్ట్ చాప్టర్ బ్రాకెట్ ఉంటే సింప్లిఫై చేయాలి అని అనుకున్నాం కదా. సో బ్రాకెట్ బయట ఉన్న నెంబర్ లోపలికి వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్లో అవుతుంది. 2 2s are 4x plus 2 2s are 4 is equal to 16 centimeters. So this will be the simple equation here. Okay. So in this check your progress, second problem, write the following equations in statement form. Okay. So in the first question we wrote the equations, they gave the statements. So here we have to write the statement. X plus 4 is equal to 9. So what is the statement? 4 is added to x gives 9. Okay, you can write like that. Or x is added to 4 equal to 9 also you can write. And second one, 2y is equal to 15. So 2 times of y gives 15. Okay. And third one, 3m minus 13 is equal to 25. Okay. So take away 13 or subtract 13 also you can write. Take away 13 from 3 times of from 3 times of m gives 25. Okay, take away 13 from 3 times of m gives 25. ఇలా రాయొచ్చు. సో n by 4 ఇలానే ఎందుకు subtract 13 from 3 times of m అని కూడా రాయొచ్చు. ఓకే, n by 4 is equal to 5 means n by 4 అంటే 1 by 4 into n కదా. ఓకే, సో 1/4 of n is equal to 5 or gives 5. Okay, or you can write like this also, 1/4 times of n gives 5. Okay.